జై శ్రీకృష్ణ 1000 రోజుల తపస్సులో 877వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు మూలభూత. ఓం మూలభూతాయై నమః. ఇది మంత్రం. అన్నిటికీ మూలభూతమైనటువంటిది ఏమిటి అంటే అమ్మవారి శక్తి, జగదంబ. అదే చెప్తుంది. అలాగే మూల ప్రకృతి, ముగురమ్మల యొక్క మూలపుటమ్మ, మా అమ్మ కదా, అది చెప్తుంది. ఇంకా మూలం బధ్నోంఘ్రి నామక అని అమరకోశం, వనౌషధి వర్గ అనేటటువంటి వర్గలో అమరకోశంలో చెప్పబడింది. అంటే ఏంటి? మూలయతీతి మూలతివా మూలం అంటే మొదలు అని అర్థం. అలాగే మూలం అనేటటువంటి శబ్దానికి ప్రతిష్ఠ అని కూడా అర్థం. పరువు ప్రతిష్ఠ అంటుంటాం కదా, అది కూడా ఒక అర్థం అన్నమాట. మూల మధ్య శిఫాభయో అమరకోశంలో చెప్పింది. అంటే ఏంటి? మొదలు అని అర్థం. చెట్టు యొక్క మూలం అంటాం, అంటే మొదలు అని అర్థం. అలాగే ఊడలు వస్తుంటాయి కదా, వేళ్ళు పైనుంచి ఊడల్లాగా కిందకు వచ్చేది, అది కూడా. అలాగే మూల నక్షత్రము, ఇవన్నీ కూడా అర్థం అనమాట. ఈ మూలభూతము అనమాట. అంటే చెట్టుకి ఎలాగా మూలము మొదలంటామో అలాగా సమస్త సృష్టికి మూలమైనటువంటిది తల్లి. స్త్రీ అంటేనే అది కదండి మూలం. సృష్టికి మూలం అన్నమాట అమ్మ. బిడ్డ యొక్క సృష్టికి, సృష్టి యొక్క సృష్టికి ఇలాగనమాట. మనమేమో ఆడవాళ్ళేమో బిడ్డ యొక్క సృష్టికి మూలమైతే ఆ తల్లి జగదమ్మ సృష్టి యొక్క మూలం అన్నమాట. సరే, చక్కగా మన బిడ్డలు బాగుండాలని, మంచి సంతానం కలగాలనుకునేవారు ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతోటి పలకాలి. నామాన్ని 11 సార్లు మినిమం పలుకుదాం, ఇంకా మ్యాక్సిమం మన ఓపిక. ఓం మూలభూతాయై నమః. 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 ఓం మూలభూతాయై నమః.